అనేది విభిన్న రుచులు, సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆనందించే ప్రసిద్ధ పానీయం. టీకి సంబంధించిన వివిధ అంశాలు ఇక్కడ ఉన్నాయి. టీ రకాలు. బ్లాక్ టీ పూర్తిగా ఆక్సిడైజ్ చేయబడిన టీ ఆకులు, ఫలితంగా బలమైన రుచి ఉంటుంది. ఉదాహరణలలో అస్సాం, డార్జిలింగ్ మరియు ఇంగ్లీష్ అల్పాహారం ఉన్నాయి. గ్రీన్ టీ ఆక్సిడైజ్ చేయని ఆకులు, సహజ రంగు మరియు రుచులను సంరక్షిస్తాయి. సెంచా, మచ్చా మరియు డ్రాగన్ వెల్ వంటి రకాలు ఉన్నాయి. ఊలాంగ్ టీ పాక్షికంగా ఆక్సీకరణం చెందుతుంది, రుచి మరియు రంగు పరంగా నలుపు మరియు ఆకుపచ్చ టీ మధ్య వస్తుంది. ప్రసిద్ధ రకాలు టై గువాన్ ఇన్ మరియు ఫార్మోసా ఊలాంగ్. వైట్ టీ కనిష్ట ఆక్సీకరణ, సున్నితమైన రుచిని ఉత్పత్తి చేస్తుంది. సిల్వర్ నీడిల్ మరియు బాయి ముడాన్ సాధారణ రకాలు. హెర్బల్ టీ సాంకేతికంగా టీ కాదు, ఎందుకంటే ఇది టీ ప్లాంట్ నుండి రాదు. మూలికా కషాయాల్లో చమోమిలే, పిప్పరమెంటు మరియు మందార వంటి వివిధ రకాల మొక్కలు ఉంటాయి. బ్రూయింగ్ టెక్నిక్స్. వేడి టీ టీ ఆకులు లేదా టీ బ్యాగ్లను వేడి నీటిలో ఉంచడం. వివిధ రకాల టీలకు నిర్దిష్ట నీటి ఉష్ణోగ్రతలు మరియు నిటారుగా ఉండే సమయాలు అవసరం. ఐస్ టీ బ్రూ టీని చల్లగా చేసి మంచు మీద వడ్డిస్తారు. సాధారణంగా తియ్యగా మరియు రుచిగా ఉంటుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత. చైనా, జపాన్, ఇండియా, ఇంగ్లండ్ మరియు మొరాకో వంటి దేశాల్లో టీ లోతైన సాంస్కృతిక మూలాలను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి దాని స్వంత టీ సంప్రదాయాలు మరియు వేడుకలను కలిగి ఉంది. టీ వేడుకలు. జపనీస్ టీ వేడుక చానోయు లేదా చాడో మాచా యొక్క ఆచార తయారీ మరియు వినియోగం. పొడి గ్రీన్ టీ. చైనీస్ టీ వేడుక ప్రాంతం మరియు వడ్డించే టీ రకాన్ని బట్టి వివిధ వేడుకలు. ఆరోగ్య ప్రయోజనాలు. యాంటీ ఆక్సిడెంట్లు. టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీలోని కాటెచిన్స్ వంటివి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటాయి. కెఫిన్ కంటెంట్ రకాన్ని బట్టి మారుతుంది. బ్లాక్ టీలో గ్రీన్ లేదా వైట్ టీ కంటే ఎక్కువ కెఫిన్ ఉంటుంది. హెర్బల్ టీలు సాధారణంగా కెఫిన్ రహితంగా ఉంటాయి. రుచిగల టీలు. అనేక టీలు పండ్లు, పువ్వులు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో మిళితం చేయబడతాయి లేదా రుచిగా ఉంటాయి. ఇవి విస్తృతమైన రుచి అనుభవాలను సృష్టిస్తాయి. టీ మిశ్రమాలు. చాయ్ తరచుగా బ్లాక్ టీ మరియు దాల్చిన చెక్క, ఏలకులు మరియు అల్లం వంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన మసాలా టీ మిశ్రమం. ఎర్ల్ గ్రే బేరిపండు నూనెతో రుచిగా ఉండే బ్లాక్ టీ. టీ మరియు వంటకాలు. టీ తరచుగా ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్ట్ టీతో, బిస్కెట్లు లేదా చైనీస్ టీతో, డిమ్సమ్ వంటి నిర్దిష్ట ఆహారాలతో జత చేయబడుతుంది. వంటలో టీ. వంటలలో మరియు బేకింగ్లో టీని ఉపయోగించవచ్చు. వంటకాలకు ప్రత్యేకమైన రుచులను జోడించడం లేదా ద్రవాలను నింపడం. టీ ఉపకరణాలు. టీపాట్లు మరియు కెటిల్స్ టీ తయారీకి ఉపయోగిస్తారు. టీ స్ట్రైనర్లు మరియు ఇన్ఫ్యూజర్లు టీ ఆకులను ద్రవం నుండి వేరు చేయడానికి ఉపయోగిస్తారు. టీ కప్పులు మరియు కప్పులు టీ అందించడానికి వివిధ పాత్రలు. టీ ట్రేలు సాంప్రదాయ టీ వేడుకల్లో తరచుగా ఉపయోగిస్తారు. పోకడలు మరియు ఆవిష్కరణలు. టీ సంస్కృతి ప్రత్యేక టీ దుకాణాలు, వినూత్న మిశ్రమాలు మరియు టీ న్యూడ్ కాక్టెయిల్లతో సహా ట్రెండ్లతో అభివృద్ధి చెందుతుంది. టీ మరియు ధ్యానం. కొందరికి టీ తయారీ మరియు వినియోగం ధ్యాన సాధనగా ఉంటుంది. ఇది సంపూర్ణతను మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. టీ టూరిజం. కొన్ని ప్రాంతాలు తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందాయి మరియు టీ టూరిజం సందర్శకులను టీ సాగు మరియు ప్రాసెసింగ్ గురించి తెలుసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రశాంతమైన లక్షణాలు. సాంస్కృతిక ప్రాముఖ్యత లేదా విభిన్న రుచుల కోసం ఆనందించిన టీ గొప్ప చరిత్ర మరియు ప్రపంచ ప్రభావంతో ప్రియమైన పానీయంగా కొనసాగుతుంది. వివిధ సంస్కృతుల యొక్క ప్రత్యేక సంప్రదాయాలు మరియు ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తూ, టీని తయారుచేసే, వినియోగించే మరియు జరుపుకునే పద్ధతులు విస్తృతంగా మారుతూ ఉంటాయి. సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలకు మించి, టీ తరచుగా శ్రేయస్సు మరియు సంపూర్ణతతో ముడిపడి ఉంటుంది. మూలికా కషాయాలు, ముఖ్యంగా, వాటి ప్రశాంతత మరియు ఓదార్పు లక్షణాల కోసం ఎంపిక చేయబడతాయి. ఇంట్లో టీ ఆచారాలు. చాలా మంది వ్యక్తులు తమ దైనందిన జీవితంలో టీ తాగే ఆచారాలను చేర్చుకుంటారు, విరామం మరియు ప్రతిబింబం యొక్క క్షణం సృష్టిస్తారు. పర్యావరణ ప్రభావం. ఆర్గానిక్ మరియు ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్ల వంటి స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన టీ పద్ధతులు టీ ఔత్సాహికులకు చాలా ముఖ్యమైన అంశాలుగా మారుతున్నాయి. టీ మరియు సోషల్ కనెక్షన్. టీ ఒక సామాజిక కోణాన్ని కలిగి ఉంది.
సంభాషణలు మరియు భాగస్వామ్య క్షణాల కోసం ప్రజలను ఒకచోట చేర్చుతుంది. టీ వేడుకలు, సాధారణ సమావేశాలు మరియు టీ పార్టీలు సామాజిక టీ ఈవెంట్లకు ఉదాహరణలు. పాక పదార్థంగా టీ. ప్రత్యేకమైన రుచులను అందించడానికి టీ ఆకులు లేదా కషాయాలను వంటలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ధూమపానం లేదా టీ ఆకులతో మాంసాన్ని నింపడం. టీ మరియు కళ. టీ కళ దృశ్య కళలు, సాహిత్యం మరియు కవిత్వానికి కూడా విస్తరించింది. టీ సంస్కృతి చరిత్రలో సృజనాత్మకత మరియు వ్యక్తీకరణను ప్రేరేపించింది. సాంప్రదాయ వైద్యంలో టీ. కొన్ని సంస్కృతులలో టీని పానీయంగా మాత్రమే ఆస్వాదించడమే కాకుండా దాని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. టీ ప్రశంసలు. టీ వ్యసనపరులు మరియు ఔత్సాహికులు తరచూ టీ ప్రశంసల్లో పాల్గొంటారు. వివిధ టీ రకాలు, టెర్రోయిర్లు మరియు బ్రూయింగ్ పద్ధతుల యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అన్వేషిస్తారు. టీ మరియు టెక్నాలజీ. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు మరియు యాప్లు టీ ప్రియులను కనెక్ట్ చేస్తాయి. టీ రకాలు, బ్రూయింగ్ టెక్నిక్లు మరియు టీ మార్పిడిని సులభతరం చేస్తాయి. టీ మరియు సిరామిక్స్. టీ కల్చర్ అనేది సిరామిక్స్తో ముడిపడి ఉంది. టీపాట్లు, కప్పులు మరియు ఇతర పాత్రలు తరచుగా కళాత్మక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రాంతం. గ్లోబల్ కామర్స్లో టీ. తేయాకు వాణిజ్యానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. సిల్క్ రోడ్ తూర్పు మరియు పడమరల మధ్య టీ మరియు సాంస్కృతిక ప్రభావాల మార్పిడిని సులభతరం చేస్తుంది. టీ పండుగలు. ప్రపంచవ్యాప్తంగా టీ పండుగలు పానీయాన్ని జరుపుకుంటాయి, విద్య, రుచి మరియు సాంస్కృతిక మార్పిడికి అవకాశాలను అందిస్తాయి. టీ మరియు మానసిక ఆరోగ్యం. టీని కాచుకోవడం మరియు సిప్ చేయడం వంటివి చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటాయి, విశ్రాంతిని మరియు సంపూర్ణతను ప్రోత్సహిస్తాయి, మానసిక శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. కోల్డ్ బ్రూ మరియు టీ కాక్టెయిల్స్. ఆధునిక పోకడలలో కోల్డ్ బ్రూ టీ మరియు టీ న్యూడ్ కాక్టెయిల్లు ఉన్నాయి. వివిధ పాక అనువర్తనాల్లో టీ యొక్క బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుంది. టీ మరియు వృద్ధాప్యం. పుయర్ వంటి కొన్ని టీలు కాలక్రమేణా ప్రత్యేకమైన రుచులను అభివృద్ధి చేయగలవు. కొన్ని టీలను మెచ్చుకోవడంలో వృద్ధాప్యం ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. మారుతున్న సాంస్కృతిక, పాక మరియు ఆరోగ్య పోకడలకు ప్రతిస్పందనగా టీ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పానీయంగా దాని హోదాను కొనసాగిస్తుంది. టీ రకాలు, తయారీ పద్ధతులు మరియు సాంస్కృతిక పద్ధతులలోని వైవిధ్యం వివిధ సమాజాలు మరియు జీవనశైలిలో దాని శాశ్వత ఆకర్షణ మరియు అనుకూలతను హైలైట్ చేస్తుంది. టీ దాని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం తరచుగా ప్రశంసించబడుతుంది మరియు వివిధ రకాల టీలు వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. టీకి వ్యక్తిగత ప్రతిస్పందనలు మారవచ్చు. ఇక్కడ టీ వినియోగంతో సంబంధం ఉన్న కొన్ని సాధారణంగా గుర్తించబడిన ఆరోగ్య అంశాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు. గ్రీన్ టీ పాలీఫెనాల్స్లో పుష్కలంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్, ఈజీసీజీ వంటి కాటెచిన్లు. గ్రీన్ టీ దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం. బ్లాక్ టీ. బ్లాక్ టీ వినియోగం కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం మరియు రక్తనాళాల పనితీరుకు మద్దతు ఇవ్వడం ద్వారా హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రోక్ రిస్క్ తగ్గింది. గ్రీన్ టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు మెరుగైన హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రక్తపోటు నియంత్రణ. టీలోని కొన్ని సమ్మేళనాలు, గ్రీన్ టీలోని కాటెచిన్స్ వంటివి రక్తపోటు నియంత్రణకు దోహదం చేస్తాయి, ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా ప్రోత్సహిస్తుంది. బరువు నిర్వహణ. గ్రీన్ టీలోని కాటెచిన్స్ మరియు కెఫెన్ వంటి సమ్మేళనాలు నిరాడంబరమైన బరువు తగ్గడానికి మరియు కొవ్వు ఆక్సీకరణకు దోహదం చేస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే వ్యక్తిగత ప్రతిస్పందనలు మారవచ్చు. మెరుగైన మానసిక అప్రమత్తత. టీలో కెఫెన్ కంటెంట్ కాఫీ కంటే తక్కువగా ఉన్నప్పటికీ తేలికపాటి ఉద్దీపన ప్రభావాన్ని అందిస్తుంది, ఇది చురుకుదనం మరియు అభిజ్ఞా పనితీరును పెంచుతుంది. తగ్గిన క్యాన్సర్ ప్రమాదం. కొన్ని అధ్యయనాలు టీ, ముఖ్యంగా గ్రీన్ టీ యొక్క సంభావ్య యాంటీకాన్సర్ లక్షణాలను అన్వేషించాయి.
టీలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి మరియు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్. టీలోని పాలీఫెనాల్స్, ముఖ్యంగా గ్రీన్ టీలో, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండవచ్చు. దీర్ఘకాలిక మంట వివిధ వ్యాధులతో ముడిపడి ఉంటుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుగైన ప్రేగు ఆరోగ్యం. టీ, ముఖ్యంగా పుయర్ వంటి పులియబెట్టిన రకాలు, ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా గట్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది కొన్ని సమ్మేళనాలు మరియు ప్రోబయోటిక్స్ ఉనికికి కారణమని చెప్పవచ్చు. ఎముక ఆరోగ్యం. కొన్ని అధ్యయనాలు టీ వినియోగం, ముఖ్యంగా గ్రీన్ టీ, ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరచడం ద్వారా ఎముక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గింది. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. నోటి ఆరోగ్యం. టీ నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది కావిటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మొత్తం నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. టీ ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుందని గమనించడం ముఖ్యం. ఇది అన్నింటికీ నివారణ కాదు మరియు టీకి వ్యక్తిగత ప్రతిస్పందనలు మారవచ్చు. అదనంగా, టీ బాగా గుండ్రంగా, ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలిలో భాగంగా ఉన్నప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు తరచుగా ఎక్కువగా కనిపిస్తాయి. ఏదైనా ఆహార సంబంధిత అంశాల మాదిరిగానే, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు మరియు అవసరాల ఆధారంగా వ్యక్తిగతీకరించిన సలహాల కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది. టీ, ముఖ్యంగా గ్రీన్ టీ, బరువు నిర్వహణ మరియు కొవ్వు తగ్గడంలో దాని సంభావ్య పాత్ర కోసం అధ్యయనం చేయబడింది. ప్రభావాలు నిరాడంబరంగా ఉండవచ్చు మరియు వ్యక్తిగత ప్రతిస్పందనలు మారుతూ ఉంటాయి. ఇక్కడ టీ, ముఖ్యంగా గ్రీన్ టీ కొవ్వు జీవక్రియను ప్రభావితం చేసే కొన్ని మార్గాలు ఉన్నాయి. థర్మోజెనిక్ లక్షణాలు. గ్రీన్ టీలో కెఫిన్ మరియు కాటెచిన్లు ఉంటాయి, ముఖ్యంగా ఎపిగాల్లో కాటెచిన్ గాలెట్, ఈజీసీజీ. ఈ సమ్మేళనాలు థర్మోజెనిక్ లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది, అంటే అవి శరీరం యొక్క జీవక్రియ రేటును పెంచుతాయి. అధిక జీవక్రియ రేటు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి మరియు కొవ్వు నష్టాన్ని ప్రోత్సహించడానికి దోహదం చేస్తుంది. పెరిగిన కొవ్వు ఆక్సీకరణ. గ్రీన్ టీలోని కాటెచిన్స్, ముఖ్యంగా ఈజీసీజీ, కొవ్వు ఆక్సీకరణను పెంచుతుంది. ఈ ప్రక్రియ ద్వారా శరీరం శక్తి కోసం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. ఇది శారీరక శ్రమ సమయంలో అధిక కొవ్వు బర్నింగ్ రేటుకు దోహదం చేస్తుంది. మెరుగైన వ్యాయామ పనితీరు. టీలో ఉండే కెఫిన్, అడ్రినలిన్ స్థాయిలను పెంచడం ద్వారా శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మెరుగైన వ్యాయామ పనితీరుకు దారి తీస్తుంది. సాధారణ శారీరక శ్రమతో కలిపి ఉన్నప్పుడు కొవ్వు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది. ఆకలి అణచివేత. కొన్ని అధ్యయనాలు గ్రీన్ టీలో కెఫిన్ మరియు కాటెచిన్ల కలయిక ఆకలిని అణిచివేసే ప్రభావాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. వ్యక్తులు సంపూర్ణంగా అనుభూతి చెందడానికి మరియు క్యాలరీ తీసుకోవడం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ. గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే శరీర సామర్థ్యానికి కీలకమైనది. మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ అదనపు గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ చేయబడే సంభావ్యతను తగ్గిస్తుంది. ఉదర కొవ్వును లక్ష్యంగా చేసుకోవడం. కొన్ని పరిశోధనలు గ్రీన్ టీ పొత్తికడుపు కొవ్వుపై నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తున్నాయి. ఇది జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. గ్రీన్ టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల విసరల్ ఫ్యాట్ తగ్గుతుంది. మితమైన కెఫిన్ కంటెంట్. టీలో కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉన్నప్పటికీ, టీలో ఉండే మితమైన కెఫిన్ తేలికపాటి ఉద్దీపన ప్రభావాన్ని అందిస్తుంది. ఇది చురుకుదనం మరియు శక్తి వ్యయాన్ని పెంచుతుంది. కొవ్వు జీవక్రియపై టీ యొక్క ప్రభావాలు సాధారణంగా నిరాడంబరంగా ఉంటాయి మరియు వ్యక్తిగత ప్రతిస్పందనలు మారవచ్చు అని గమనించడం ముఖ్యం. అంతేకాకుండా, సమతుల్య ఆహారం మరియు సాధారణ వ్యాయామంతో సహా ఆరోగ్యకరమైన జీవనశైలిలో టీని చేర్చడం మొత్తం శ్రేయస్సు మరియు బరువు నిర్వహణకు కీలకం. మీరు బరువు నిర్వహణ ప్రణాళికలో భాగంగా టీని ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇతర ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులతో కలిపి అలా చేయడం మంచిది. అదనంగా, వ్యక్తిగతీకరించిన సలహా కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని లేదా నమోదిత డైటీషియన్ను సంప్రదించాలని సిఫార్సు చేయబడింది.
ప్రత్యేకించి మీకు ఇప్పటికే ఉన్న ఏవైనా ఆరోగ్య పరిస్థితులు లేదా ఆందోళనలు ఉంటే